కొబ్బరిగొడ్డు పచ్చని గడ్డి తిని తెల్లని కారణమేమి? ఎందుకు తెల్లని పాలు ఇస్తారు? అది నెమరు వేస్తుంది కనుక. అదేం చేస్తుంది? ఒకసాట కూర్చొని తన కడుపులో ఉన్న ఆహారాన్ని మరలా మరలా మరలా. బెరియా క్రైస్తవులు వాళ్ళు దైవజనులు పౌలు శీల చెప్పిన సంగతులు అలాగూ ఉన్నవో లేవో అని వారు లేఖనాలు పరిశోధించారు. చూసారా? అందుకని రాత్రుల పూట బుధవారం, శనివారం, నెలలో ఒక గురువారం ఉపవాస ప్రార్థన. నిజ విశ్వాసి ప్రతి కూడికకు ఎక్కడ ఉన్నా వచ్చేస్తారు, అంతే. ఇప్పుడు మనము ఆరాధనా పర్వతము గురించి ధ్యానం చేసుకుందాం. ఏ పర్వతము? మొరియా పర్వతం. ఆదికాండం 22వ అధ్యాయం. ఐదవ వచనం. మొదటి 5 వచనాలు. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తం ప్రభువా నేను. అప్పుడు ఆయన, నీకు ఒకడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంతగట్టి తన పనివారుల 2 తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూసి తన పనివారితో, మీరు గాడులతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేదము. 22వ అధ్యాయము ధ్యానం చేస్తూ ఉంటే అనేకమైన భావాలు ఉన్నాయి, అనేకమైన విషయాలు ఉన్నాయి. ఏం చదువుతున్నాము? మొదటి వచనములో దేవుడు అబ్రహామును పరిశోధించెను. చాలామంది ఏమంటారంటే దేవుడు నన్ను శోధించెను అంటారు. కానీ యాకోబు పత్రికలో ఏం చదువుతాము? ఎవడైనాను నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతి వాడును తన దురాశ చేత ఈడువబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. కనుక దేవుడు పరిశోధిస్తాడు, సాతానుడు శోధిస్తాడు. యోసేపుని గురించి ఏం చదువుతాము? అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతనిని ఆ ఇంటిలో
ఏ పనివాడు లేరంట. ఆమె అతడు ఉన్నాడంట. కానీ యోసేపుని ఎవరిని చూస్తున్నాడు? అదృశ్యుడైన దేవుణ్ణి చూస్తూ ఉన్నాడు. వారిద్దరు తప్ప ఎవరూ లేరంట. యోసేపు భయమేమి? నేను దేవునికి లెక్కగట్టాలి. చూసారా? ఆ శోధన నుండి పారిపోయాడు. ఆ శోధనలో నెగ్గాడు. ఎప్పుడైతే నెగ్గాడో ఐగుప్తు సింహాసనము దేవుడు సిద్ధం చేశాడు. చూసారా? మోషేను గురించి ఏం చదువుతాము? మోషే దేవుని ఇల్లు అంతటిలో, దేవుని ఇల్లు ఎలాంటిది? బంగారుమయం, వజ్ర వైడూర్యాలతో. నేను చిన్నప్పుడు బంగారము తులము 20,000 రూపాయలు ఉండేదంట. ఎంత ఉండేదంట? ఇప్పుడు లకారము ఎంత వచ్చింది? లకారము. అయినా స్వరూపకు పెద్ద కుమారునికి పెళ్ళి దేవుడు సిద్ధం చేశాడు. ఇక్కడే తుమ్మలపెంటలోనే ఉంచాడు పెళ్లి కూతురుని. మరి పెళ్ళికి పిలుస్తుంది. అక్క చెప్పకపోయినా మాకు తెలుస్తాయి. చూసారా? దేవుడు పరిశోధిస్తాడు. ఆ పరిశోధనలో నెగ్గాలి. ఆ పరిశోధనలో చూసారా? మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలలో అదే కదా. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడును కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదైతే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణమగును. యోబు కూడా అదే అన్నాడు కదా. ఆయన నన్ను పరిశోధించిన తర్వాత, శోధించిన తర్వాత ఉంది. ఆయన నన్ను పరిశోధించిన తర్వాత నేను శుద్ధ సువర్ణము వలె నేను కనబడేదను అన్నాడు. కనుక విశ్వాసి జీవితములో పరీక్షలకు ఇష్టపడాలి. ఎప్పుడైతే పరీక్షలకు ఇష్టపడతావో నీ స్టామినా లేదా నీలో ఉన్న స్తోమత బయటపడుతుంది. పరీక్ష రాయకుండా ఫలితాలు రావాలంటే వస్తాయా? చాలామంది కష్టపడకుండానే సులువుగా అని అనుకుంటున్నారు. అలాంటి వారికి ఏమీ దొరకవు. అబ్రహాము జీవితములో అనేకమైన మాటలు ఉన్నాయి. అబ్రహాము దేవుని మాట నమ్మాడు. ఎవరి మాట నమ్మాడు? ఆదికాండం 15వ అధ్యాయం 15వ అధ్యాయం 6వ వచనం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచాడు. ఏమి నమ్మాడు? ఆ మొదటి 5 వచనాలు చూస్తే నీకు ఒక వారసుడు పుడతాడు, ఆ మాట నమ్మాడు. అబ్రహాము దేవుని నమ్మాను. ఈ దినాలలో నమ్మేవారు తక్కువైపోయారు, నమ్మించి ముంచేవారు ఎక్కువైపోయారు. చూసారా? నమ్మించి ముంచేవాడు.
కానీ బైబిల్ అలా కాదు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము. కనుక అబ్రహాము 1 దేవుని మాట నమ్మాడు, 2 అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపాడు. 12వ అధ్యాయంలో దేవుడు ప్రత్యక్షమై నీ దేశమును, నీ ఊరును, నీ బంధువులను, నీ తండ్రి ఇంటిని విడచి రమ్మా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఓయమ్మ, కొత్త స్థలం పోతే అక్కడ ఎవరుంటారు చూసారు? ఓయమ్మ, ఇక్కడ వదిలిపెడితే పోతే మనం నష్టపోతామే. ఏమని రాయబడిందంటే ఎబ్రీ పత్రిక 11:8 అబ్రహాము పిలువబడినప్పుడు తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, ఎక్కడికి వెళ్ళవలయునో అది ఎరుగక అబ్రహాము 3 వదులుకుంటే దేవుడు 7 ఆశీర్వాదాలు ఇచ్చాడండి. ఎన్ని ఇచ్చాడు? ఆ మొదటి 5 వచనాలు ఇంటికాడ ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు చదువుకొని లెక్కేసుకొని. అబ్రహాము దేవుని మాట నమ్మెను, అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపాడు, అబ్రహాము తన తప్పులను సరిచేసుకునేవాడు. కరువు కాలములో ఐగుప్తు దేశానికి వెళ్ళాడు, అబద్ధం నేర్పించాడు, అన్యరాజు చేత గద్దించబడ్డాడు. కానీ తాను మొదట కట్టిన బలిపీఠం యొద్దకు చేరెను. ఆదికాండం 13వ అధ్యాయము 4వ వచనములో తాను మొదట బలిపీఠము కట్టిన చోటికి అబ్రహాము చూశారు. విశ్వాస జీవితంలో ఎటు పడితే అటు వెళ్ళకూడదు. ఈరోజు ఆదివారం ఉద్యోగంలో ఎంత దూరం ఉన్నా ఆదివారం దేవుని సన్నిధికి రావాలి, దేవుని స్తుతించుటకు రావాలి. ఈ లోకం దేవుని ప్రజలను చిక్కుల్లో పెట్టాలని ఆదివారమే కార్యక్రమాలు పెడుతున్నారు. ఏం పెడుతున్నారు? ఆదివారమే పెళ్లి పెట్టారు. ఒకరు నేను ఒకటే అన్నా, ఎవర్రా ఈ దినం పెట్టి పాస్టర్ గారు అంట. ఏ రానికి ఏమన్నా ఆరాధన అనేదన్నా ఉందా లేదా రా అన్నా నేను. చూసారా, ఆదివారమే ఇంటి ఓపెనింగ్, ఆదివారమే కుటుంబంలో కార్యక్రమాలు. ఈరోజు నా కోడల యొక్క తల్లిగారి కోడలు ఈరోజు నీళ్లు పోస్తూ ఉన్నారు. ఇది ఆదివారం. ఆరాధన ముఖ్యమా, అక్కడికి పోయేది ముఖ్యమా? నిజ విశ్వాసి ఏం చెప్పాలి? మేము ఆదివారము రాము అని చెప్పాలి. నువ్వెన్నైనా చెప్తావు, వాడిన బాగుది నీ గుండ్రాయి మాదిరి ఉండి మేము బంధువులను పోగొట్టుకోవాలనా? సరే, రేపు మళ్ళా రారు మా పెళ్ళిళ్ళకు. అసలే 2 కుమార్తెలు, 1 కొడుకు. మొన్ననే 1000 రూపాయలు రాపించి వచ్చిన. సరే, అలా ఉండకూడదు. 1000 రూపాయలు కాదు, 1000 రూపాయల కంటే 1000 రెట్లు దేవుని సన్నిధి. ఆదివారం మేము రాము. శత్రువే యేసు ప్రభు ఈ లోకానికి రాకమునిపే రాజు ఎదుట హామాన్ అనేవాడు సాక్ష్యం ఇస్తున్నాడు. అయ్యా,
మీ సమస్థానములో ఒక జాతి వారు చెదరి ఉన్నారు. వారి విధులు, వారి ప్రవర్తన, వారి జీవన విధానము, వారి భక్తి జీవితము సకల జనుల విధులకు అదే ఇదే చూసారా. కింద కట్టించారు, పసుపు రాసినారా? పసుపు ఏంది మంచిది, మా కార్డుకు ఉండదులేమ్మా పసుపు, మేము రాయండి. 4 గింజలు పోసి, ఏ గింజలు? పసుపు గింజలు కాట్లేకి 4 గింజలు అట్లా వేసి 4 దిక్కుల ఎర్ర నీళ్ళ పసుపు నీళ్ళ. ఎందుకంటే వివాహం శుభం కదా. మా కార్డుకి అట్లా ఉండదులే. సరే, సకల జనులకు విధులు వేరుగా 2 కొరింథీ పత్రికలో వారి మధ్యలో నుండి మీరు బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. యాకోబుని గురించి బిలాము ఏమన్నాడు? అది ఒంటిగా ఉన్న జనము. ప్రత్యేకత. అబ్రహాము దేవుని యొద్దకు చేరెను, తన తప్పులు సరిదిద్దుకున్నాడు. నయోమి మరలా ఎక్కడికి వచ్చింది? బెత్లెహేముకు వచ్చింది. తప్పైన కుమారుడు ఎక్కడికి వచ్చాడు? ఏమవుతుంది? ఎక్కడికి వచ్చాడు తప్పైన కుమారుడు? హిందూపురానికి వచ్చాడా? చిలమత్తూరుకు వచ్చాడా? పెనుగొండకు వచ్చాడా? ఎక్కడికి వచ్చాడు? తండ్రి ఇంటికి వచ్చాడు. తన తప్పును నేను వెళ్తా, ముడిసిలోడు కొడితే ఏం దెబ్బ కొడతాడు? కూలి వాళ్ళు హ్యాపీగా ఉండాలి. ఇది నాకేంది? ఈ కాలం ఏందిరా? నాకు ఈ కాలం ఏంది? పందులు పొట్టు తినడానికి ఆశించాడు కానీ వానికి ఏమయ్యో, నా ఇంటిలో కూలి వాళ్ళకు సమృద్ధి అయినా వెళ్తా, నా సంఘములో నా క్షేమం కొరకు ప్రార్థన చేస్తా. నేను మీతో ఉన్నామని భరోసా ఇస్తారు నా సంఘం చిన్నదైనా నా క్షేమం కొరకు ప్రార్థన చేస్తారు. చూసారు, దేవుని సహవాసానికి, దేవుని సంఘానికి రావాలి. అబ్రహాము తన ఆధ్యాత్మిక జీవితములో శత్రువుల మీద విజయం ఇచ్చినప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుని స్తుతిస్తూ అప్పుడే రొట్టె రసము ఇచ్చేశాడు. మెల్కీసెదెకు దశాంశం ఇచ్చాడు. అన్నిటిలో దశాంశం ఇచ్చేశాడు. అబ్రహాము ఆతిథ్యం ఇచ్చువాడు. అబ్రహాము విజ్ఞాపన చేయువాడు. అబ్రహాము దేవునికి భయపడ్డాడు. ఇప్పుడు 22వ అధ్యాయములో నీవు ప్రేమించు నీ కుమారుని. నూతన నిబంధనలు ఏముంది? మనం ప్రభునుగాక మరి దేనిని ఎక్కువగా ప్రేమించకూడదు. నీవు ప్రేమించు నీ కుమారుని. చూసారా, ఇస్సాకు అబ్రహాము తన ప్రేమ కుమారుని బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కానీ
దేవుడు అన్నాడు, నీ కుమారుడు కాదు బలి అర్పణ కావాల్సింది, నా కుమారుడు. అందుకని యోహాను సువార్త 3వ అధ్యాయము 15-16 వచనాలలో ఏమని చదువుతాము? దేవుడు ఎంతో ప్రేమించి పదహారవ వచనం, తన అద్వితీయ కుమారుని ఆయనను అనుగ్రహించెను ఈ లోకమునకు. తన కుమారుని బలి అర్పణ చేశాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనములో ఏం చదువుతాము? మనమింకను పాపులమై ఉండగా, బాగా చదవాలి, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు. అబ్రహామా, ఇందువలన దేవునికి భయపడువాడవు రుజువు అవుతున్నది గనుక నీ కుమారుడు కాదు, నా కుమారుడు బలి అర్పణ కావాలి. అందుకే పౌలు గారు రోమాపత్రికల్లో మనల్ని ధైర్యపరుస్తూ ఏమంటాడంటే 8వ అధ్యాయం 32వ వచనములో, ఇట్లుండగా ఏమందము? దేవుడు తన సొంత కుమారుని, చూసారా, తన సొంత కుమారుని మన పాపముల కొరకు, మన దోషముల కొరకు, మన అపరాధముల నిమిత్తము అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుడే తన సొంత కుమారుని, మార్కు సువార్తలో ఏముందంటే, తాను ప్రేమించిన తన కుమారుని అన్నమాట ఉంది. మార్కు సువార్త 12వ అధ్యాయము 6వ వచనములో, 12వ అధ్యాయము 6వ వచనములో, తన ప్రియ కుమారుడు ఒకడుండెను, అతని సన్మానించెదరనుకొని ఆ కాపులు ఇతడు వారసుడు, ఇతడు వారసుడు, ఇతను చంపితే స్వాస్థ్యం అనేది అవుతుంది. తన ప్రియ కుమారుని సన్మానించుదురని అనుకొని తన ప్రజల యొద్దకు తన కుమారుని పంపితే, ఏందయ్యా నీ చేతుల గాయాలు ఏమి అంటే, ఆ ప్రియ కుమారుడు అంటాడు, నేను ప్రేమించిన వారి ఇంట ఉండగా వారి వలన నాకు కలిగిన గాయములు. మొరియా పర్వతము మొదటి మాట బలి అర్పణ కొండ, బలి అర్పణము, బలి. రెండవది మొరియా పర్వతము సువాసన గలది. మొరియా పర్వతములో సువాసనలిచ్చే అనేకమైన ఔషధ మొక్కలు అక్కడ మొలుస్తాయంట. పరమగీతం 4వ అధ్యాయము 6వ వచనం. పరమగీతం 4వ అధ్యాయము 6వ వచనం.
గోపరస పర్వతములకును సాంబ్రాణి పర్వతములకును నేను వెళ్ళుదును. గోపరస పర్వతములు 14వ వచనం. జటమాంసియు కుంకుమయు నిమ్మగడ్డియు లవంగ పట్టియు వివిధమైన పరిమళ తైల వృక్షములు గోపరసమును అగరు వృక్షములు నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు. మనము యేసు ప్రభు నమ్మకమునుపు మన దోషములచే మన అపరాధములచే మనము గాయాలతో నిండిన వారు. 38వ కీర్తన 4-5 వచనాలు. 38వ కీర్తన 4-5 వచనాలు. కీర్తనలు 38:4-5. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, మోపబడి ఉన్నవి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయముల దుర్వాసన, నా మూర్ఖత వలన నాకు కలిగిన గాయములు దుర్వాసన కొట్టుచున్నవి. మన దోషములు, మన పాపములు, మన అపరాధములు దుర్వాసన. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 5-6 వచనాలలో అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎక్కడ చూసిన పచ్చి పుండ్లు గాయములే, అవి పిండబడలేదు, మెత్తన చేయబడలేదు. నా దోషముల వలన, నా గాయముల వలన దుర్వాసన కొట్టుచున్నవి. అందుకని రోమాపత్రిక 7:24 అయ్యో, రోమాపత్రిక 7 అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. రోమీల చట్ట ప్రకారము, రోమీలు పాలించు దినాలలో ఒక మనుష్యుడు మరొక మనుషుని హత్య చేస్తే హత్య చేయబడిన శవము చంపిన వాని వెనక చేతికి చేయి, కాలు కాలు, తలకు తల గట్టి వాడిని వదిలేయాల్సిందేది. వాడు ఎక్కడికి వెళ్ళినా వాని వెనక ఏం వాసన? శవపు. దాన్ని గుర్తు చేస్తూ పౌలు గారు ఏమంటున్నారంటే, నా పాపాలు శవపు వాసన వలె ఉన్నవి, నన్ను ఎవడు విడిపించును? మన ప్రభు అయిన వారు మన పాపముల కొరకు, మన దోషముల కొరకు, మన అపరాధముల నిమిత్తమై ఆయన గాయపరచబడి మనలను పరిమళ వాసనగా చేయుటకు మన కొరకు తన్ను తాను బలిగాను అర్పణముగాను అర్పించుకొనెను. ఎఫెసు పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు. పిల్లల వలె
దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి మీరు పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి బలిగాను అర్పణముగాను అప్పగించుకొనెను, అర్పించుకొనెను. క్రీస్తు మన కొరకు తన్ను తాను బలిగాను అర్పణముగాను అర్పించుకొనెను. మనలను ప్రేమించి మీరు పరిమళ వాసనగా ఉండుటకు, మీరు పరిమళ వాసనగా ఉండుటకు. లాజరు ఎప్పుడైతే సజీవుడై లేచాడో ఆ ఇల్లు అత్తరు వాసనతో నిండెను. పౌలు గారు అన్నారు 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలలో, మా ద్వారా ప్రతి స్థలమందు విజయోత్సవముతో ఊరేగించుతున్న దేవునికి స్తోత్రము. వారికి కొందరికి ఎలాగున్నారంట, వాళ్ళు సజీవులకు 14-15 వచనాలు 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం. క్రీస్తు యొక్క సువాసనను కనపరచుచు రక్షింపబడవారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. నశించు వారికి మరణపు వాసనగాను, రక్షింపబడిన వారికి జీవపు వాసనగా ఉన్నాము. వచ్చా మొదలు పెడతాడు. మారు మనసు పొందావా, దేవుణ్ణి నమ్ముకున్నావా, వచ్చా. ఇంకా గంట వరకు వదలండే మనల్ని. వాళ్ళ దృష్టిలో దైవ సేవకుడు ఎలాంటి వాడంట? మరణపు వాసన. దేవుని పిల్లలకు క్రీస్తు సువాసన వచ్చాయి. దేవుని వాక్యముతో మన యొక్క తప్పులు సరిదిద్దేవాడు. దేవుని వాక్యము చేత మనం సరిదిద్దుకుందాం. చూసారా, ప్రభు మార్తా మరియా ఇంటికి వచ్చినప్పుడు మార్తా ఏం పని చేస్తుంది, మరియా ఏం పని చేస్తుంది? జ్యోతిర్మయ్, మరియా ఏమో కూరగాయలు వస్తూ ఉంది, మార్తేమో ఆయన పాదాల దగ్గర కూర్చొని. తప్పట్లు కొట్టండి. ఎట్లా? మరియా ఆయన పాదముల యొద్ద కూర్చుంది. కొట్టండి తప్పట్లు. ఆమె ఖాళీ సమయంలో దైవ గ్రంథాన్ని చదువుతూ ఉంది. తను ఉన్నతమైన పదవిలో ఉన్నా కూడా తన కుటుంబాన్ని కట్టుకుంటూ ప్రార్థనా వాక్యము ఆయన పాదముల యొద్ద కూర్చుంది. రక్షకుడు దొరికాడు. చూసారా, చాలామందికి పౌలే అంటున్నాడు, నమ్మని వారికి, నమ్మిన వారికి నన్ను అనుకోకుండా తెనాల్లో ఇంటికి పోయాం. ఆమె అంటున్నది, అన్న వాక్యం చెప్పండి, మా ఇంటి నుండి దాటకూడదు అంటుంది.
వాక్యము చెప్పండి. ఇంట్లో పని చేస్తున్నారు, మళ్ళా ఆ కూలీలను కూడా కూర్చోబెట్టింది ఆమె. కోటీశ్వరులు మళ్ళా వాళ్ళు. అన్నా మీరు వాక్యం చెప్పినాకే మా ఇల్లు దాట చక్కగా నోట్స్ రాసుకుంటారు. వాళ్ళ అబ్బాయి కూడా అంకులు ప్రార్థనలు కూడా భలే చేస్తారు కదమ్మా. వచ్చారా? దైవజనుడు నీ గృహానికి వచ్చినప్పుడు నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల. మా అమ్మగమ్మాయి అంటుంది, 3 నెలల ఈ మధ్య ప్రార్థనకే రావడం లేదంటుంది. ఎన్ని నెలలంట? 3 నెలల నుండి మా ఇంటికి రావడం లేదంటుంది. రానంత మేలే 300 మిగిలంటుంది ఇంకొక ఆమె. ఏంటంట? రానంత మా దొరసామిలో వచ్చినంత మేలేలే, 3 నెలలు ఒకటేసారి 1500 ఇచ్చాలే అంటున్నాడు ఆయన. చూసారా? ఆ నెలనేది అట్లే ఎత్తిపెట్టినాయ్యా 3 నోట్లు. ఇప్పుడు వచ్చే 4వ నెల అవుతుంది కనుక అప్పుడు 2000 అయ్యా నీకు వచ్చేది అంటున్నాడు. చూసారా? మా టీచర్ ఏమంటుందంటే, నువ్వు తొందరగా ఆమెనంటే మా పిల్లలు పాట పాడేకి రెడీగా ఉన్నారు అంటున్నాడు. కనుక 2వ మాట, మొరియా పర్వతము సువాసన పర్వతము. రక్షించబడిన విశ్వాసి ఎక్కడ ఉండినను క్రీస్తు సువాసన వలె ఉండాలి, పరిమళించాలి. నీ మాటల్లో, నీ ప్రవర్తనలో, నీ జీవితము ద్వారా ప్రభు హెచ్చించబడాలి. వాళ్ళు క్రైస్తవులే, వాళ్ళు తీసుకోవట్లే అనల్లా. మనంగా మన దగ్గర రాకమునిపే వాళ్ళ క్రైస్తవులు, వాళ్ళు తీసుకోవట్లేదు. చూసారా? ఒక సాక్ష్యము. రాబోయే దినాలలో మరిన్ని మనం ధ్యానం చేసుకుంటాం.